వాళ్ళు వచ్చి వాళ్ళు పనులు చేస్తారు, వాళ్ళు నిన్ను ఆదరిస్తారు, వాళ్ళు నిన్ను ధైర్యపరుస్తారు, వాళ్ళతో నీ స్నేహం ప్రారంభమవుతుంది. నేను ఎలా చేస్తానంటే, నువ్వు చూసిన మనుషుల కంటే నిన్నెరగన మధ్యలోకి నేను పంపిస్తాను. వాళ్ళు నిన్ను నీతో ప్రేమగా మాట్లాడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడుతున్న బాధను చూసి వారి హృదయాలు కూడా కదులుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉంటే వాళ్ళు నీ కన్నీళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి నీ కన్నీళ్లు రాకుండా ఆపడానికి వారు వంతుగా ప్రయత్నిస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి నిన్ను కూర్చోబెడతాను. వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడే విధంగా నిన్ను నేను లేవనెత్తుతాను, నాకు మహిమ తెచ్చుకుంటాను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రాంతంలోని కలిసి మెలిసి పెరిగిన వారు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందినవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికి చెందినవారు. వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టిన వాడే యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎరగని ప్రజలకు నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్తావు. నువ్వు ఎరగని ప్రజలకు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు. నువ్వు ఎరగని ప్రజల నిమిత్తము రోధిస్తావు. ఒక్కసారే పరిచయం అవుతారు, 2 సార్లే పరిచయం అవుతారు. ఇక్కడికొచ్చి నిలబడి సాక్ష్యం చెప్తారు. వాళ్ళ సాక్ష్యం విని నువ్వు కరిగిపోతావు. వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడం, ఎవరో తెలియని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, అంగలార్చడం, మోకరించడం, పదే పదే వాళ్ళ నిమిత్తము వాళ్ళ పరిస్థితులు బాగుండాలని వాళ్ళ నిమిత్తం బాధపడడము ఏంటో తెలియదు. కానీ దాని అర్థం ఏంటంటే, నువ్వు వెనకని ప్రజల మధ్యలోకి నేను తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని నేను కలుపుతాను మీతోటి. వాళ్ళను కలిపినటువంటి ప్రేమ ఎలాగుంటుందంటే, నీ కొరకు వారు ప్రాణాలు ఇచ్చే విధంగా, హల్లెలూయా, నీ కొరకు వాళ్ళు చింతించే విధంగా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కంటే బయట నేను కలుపుతున్న వాళ్ళు నీ కొరకు, నీ కుటుంబంలో ఉన్న వారి అందరికంటే ఎక్కువగా నీతో గడిపే వాళ్ళు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఎవరికైనా ఒక బాధ కలిగితే, ఎవరైనా అనారోగ్యం పాలైపోతే అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తారు. హల్లెలూయా, బాగు కావాలని. ఆమేన్. నువ్వు ఎరగని ప్రజల్లోకి దేవుడు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళును గాక. నేను మీటింగ్లలో తిరుగుతూ ఉంటా కాబట్టి తెలియని వాళ్ళు వచ్చి ప్రైజ్ లార్డ్ చెప్తారు. వాళ్ళ ముఖం నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు వచ్చి నాకు ప్రైజ్ లార్డ్ చెప్తారు. వాళ్ళకి నేను ప్రైజ్ లార్డ్ అని చెప్పి, వీళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడ చూశాను అనుకుంటా ఆలోచించుకుంటా వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నువ్వు వెరగనటువంటి మనుషుల మధ్యలోకి తీసుకుని వెళ్ళి దేవుని మహిమార్థమైన వాడుకునే విధానాన్ని వాళ్ళు చూసి వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. జనులు నువ్వు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఎరగని జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు దేవుడు మహిమ పొందాలి. ఎవరు మహిమ పొందాలి చెప్పండి? ఎవరు మహిమ పొందాలి? నువ్వు కాదు. నీకు పడ్డ దర్శనం చెప్పినప్పుడు నువ్వు కాదు మహిమ పొందాల్సింది, ఆయన మహిమ పొందాలి. ఎవరు మహిమ పొందాలి? జీవం కలిగిన దేవుడు మహిమ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం మనం విన్నామండి? పోయిన వారం ఏ వాక్యం మనం విన్నాం?
నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, ఖడ్గము చేతకు పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నావు, నీ ప్రాణమును దక్కించుకుంది. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుడు ఖచ్చితంగా చాలా సూటిగా మాట్లాడాడు. వినండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మాటలు నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తరపున ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఖడ్గానికి అప్పగించబడరు అనే మాట అది, దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్కగారికి సడన్గా పొద్దున్నే లేచి, శుక్రవారం పొద్దున్నే లేచి ఏడుస్తా, తమ్ముడు నాకు ప్రార్థన చేయి, నా ఆరోగ్యం ఏం బాగలేదు అన్నది. ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా పరిస్థితి నాకు తెలుస్తుంది, ప్రార్థన చేయి. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు చూపు కనపడలేదు. అంతా తిప్పేస్తా ఉంది. వెళ్ళి ఒకదానికి గుద్దుకుంది తల. అక్కడ ఆమె తారాలతో ఇబ్బంది పడతా అనుకోకుండా పిల్లలు చూశారు. పిల్లలు చూసి మమ్మీ ఏంటి ఇలా అయిపోతుందని, ఏమో నాకేమో జరుగుతుంది అని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పినప్పుడు మరలా వాళ్ళు ప్రార్థన చేసి ఫోన్ చేసి, శనివారం రోజు మరలా ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, ఏ పరిస్థితికి అప్పగించబడకూడదు ఈ బిడ్డ. వాళ్ళు సేవలోనే ఉన్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఏంటి ప్రభువా ఈ బలహీనత ఎందుకు వచ్చిందని ప్రార్థన చేస్తా ఉన్నాం. అంతలోకే మన అయ్యగారు కూడా ఫోన్ చేశారు. ఆ టైంలో ఫోన్ కలిపి ప్రార్థన చేశాము. వినండి. హల్లెలూయా. ప్రార్థన చేసిన ఒక 10-15 నిమిషాలకి ఆమె బాడీ అంతా చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. మూతి వంకపోవటం, పక్షవాతం, కాళ్ళు చేయి పడిపోవటం. ఆమె ముందుగానే చెప్పేస్తుంది ఎందుకు జరగబోతుందని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఆ పరిస్థితుల్లో. 40 సంవత్సరాలు ఇట్లా అయిపోయిందని వాళ్ళ పరిస్థితులు ఏం అర్థం కాకపోతే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మాతో పాటు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తున్నారు, మేమందరం ప్రార్థన చేస్తున్నాం. వినండి. హల్లెలూయా. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళే టైంలో ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనే సంగతి మీకు తెలియదు. ఏ స్ట్రోక్? అది వస్తే ఎన్ని గంటలు బ్రతుకుతారో తెలుసా మీకు? అర్ధగంట, గంట మొత్తము బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తం అంతా స్ట్రక్ అయిపోయి గుండె పని చేయకుండా, ఊపిరితిత్తులు పని చేయకుండా ఎక్కడన్నీ ఆఫ్ అయిపోతాయి. హల్లెలూయా. అంత ప్రమాదకరమైనటువంటి ఆ వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్ కొత్తగా స్టార్ట్ అయింది. అది ఆమె కొత్త జబ్బు అది. హల్లెలూయా. దానికి రోజులు సమయం పట్టదు, గంటల సమయమే. ఆమె గంటలు కూడా కాదు, సెకండ్లు మాత్రమే, నిమిషాల్లోనే మనిషి ప్రాణమంతా ఒక్కసారిగా కుందివేయబడి మరణానికి అప్పగించబడతారు. ఆమేన్, ఆమేన్. వాళ్ళకి ఏం చేయాలో తెలియక దేవుని యొక్క మహాకృప ఏంటనంటే, మాకు తెలిసిన బంధువులు, చెల్లెళ్ళు, కోడళ్ళు అందరూ కూడా డాక్టర్లు. వాళ్ళు వెంటనే ఫోన్ చేయగానే ఇది బ్రెయిన్ స్ట్రోక్, త్వరగా వీలైనంత వరకు మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆమె సమయం లేదు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మా బావగారి దగ్గరికి వచ్చే కోచింగ్ తీసుకుంటున్న అబ్బాయి తండ్రి డాక్టర్ గారు. ఆ డాక్టర్కి వెంటనే ఫోన్ చేస్తే విషయం అంతా చెప్తే
నువ్వు హాస్పిటల్ తిప్పే టైం లేదు. ఆమె హాస్పిటల్ దగ్గర తిరిగి చెక్ చేసుకునే హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిరిగి వెళ్ళే సమయం లేదు. చూపు పోయింది. కొంచెం మైండ్ కూడా ఏంటంటారు, మన తాళ్ళలో లేదా అంటారు కదా, కొంచెం మైండ్ అంతా తిరిగిపోతా ఉంది. ఆమె మన ఆలోచన ప్రకారంగా లేదు. హల్లెలూయా. మన జ్ఞానంలో లేదు, మొత్తం తిరిగిపోతా ఉంది. ఆ మాట చెప్పగానే సెకండ్లలోనే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయగానే మళ్ళా ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేస్తానే ఉన్నాం. కాళ్ళు చెయ్య మూతి వంకరపోయింది. హల్లెలూయా. బ్రెయిన్ కొంచెం అక్కడ క్లాట్ అవటం, చిక్కబడటం ప్రారంభమైంది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ సంభవించి దాడి చేసే సమయంలోనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. వెంటనే డాక్టర్, దీనికి సంబంధించిన డాక్టర్ని పిలిపించి వెంటనే వైద్యం చేయించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి గారు ఆమోసాయి గారు మేమందరము ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో మీటింగ్లలో ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీటింగ్లలో పరిచయం చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్లలో నడిపిస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆమె ప్రార్థన మాత్రం ఆపట్లేదు. హల్లెలూయా. ఆమె ఇంచుమించు స్పృహ లేకుండా పడిపోయింది. నా బిడ్డలారా, ఆమె ఏ ఒక్క రోజు కూడా దేవుని మందిరానికి రాకుండా ఆగలేదు. నా చిన్నతనం నుంచి నాకు తెలుసు మా అక్క గురించి. ఆమె బాగా పాటలు పాడుతుంది. ఆ చర్చిలో ఈమె ఒక సెలబ్రిటీగా మారిపోయింది. హల్లెలూయా. ఎటువంటి సెలబ్రిటీగా మారిపోయిందంటే దేవుని పరిచర్యలో ఒక నమ్మకస్తురాలనే విధంగా దేవుడు మహిమార్థమై ఆ వెరుగునం ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని ద్వారా వాడబడుతున్న సేవకురాలుగా మార్చబడి సంగీతం అందిస్తున్నటువంటి ఒక మంచి ఆత్మీయత కలిగిన జీవితం జీవిస్తున్న ఆ బిడ్డ మీదకి ఒక భయంకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ఆమె తన కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా సమస్యలు లేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ ఆమె ఈ కాళ్ళు చేతులు ముఖమంతా సచ్చుబడిపోయి మూతి తిప్పబడిన క్షణాల్లోనే నా ప్రభు విడుదల ఇచ్చేశాడు. హల్లెలూయా. క్షణాల్లోనే ఆమె బ్రెయిన్ మీదకి ఎఫెక్ట్ పడకుండా వెళ్తూ ఎఫెక్ట్ చేయడానికి వెళ్తున్న ఆ వ్యాధి అక్కడే ఆగిపోయింది. హల్లెలూయా. ఆమె కాలు తప్పిందంటారు కదా, స్పృహ తప్పిపోయింది. ఆమె జ్ఞానాన్ని మనము తెలివితేటలను పూర్తిగా వేరే త్రోవలకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే పిచ్చి. ఆమె మనం ఒక మాట మాట్లాడితే వేరే వాళ్ళు ఇంకొకటి మాట్లాడుతుంటారు. అటువంటి జ్ఞానంలోనికి వెళ్ళిపోయింది. ఆ జ్ఞానంలో నుంచి నా ప్రభు తీసుకొచ్చి మళ్ళీ అదే రోడ్డు మీద నిలబెట్టాడు. హల్లెలూయా. పాత స్థితిలోని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆమె దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆమె మాటలు మాకు బయట నుంచి వినపడుతున్నాయి. ఆమె హాస్పిటల్లో మాట్లాడుతున్న మాటలు మాకు వినపడుతున్నాయి. మేము పైకి ఎక్కుతామంటే ఆ స్థితిలో ఉన్న బిడ్డను దేవుడు ఏం చేశాడో తెలుసా? స్వస్థతనిచ్చాడు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మామూలు విషయం కాదు. అది దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అది ఏం చేస్తుందంటే కాలు చేతులు చచ్చిపడిన తర్వాత అతను పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతాడు. లేకపోతే కొన్ని గంటల్లోనే చచ్చిపోతాడు, సెకండ్లోనే చచ్చిపోతాడు అంతే. హల్లెలూయా. భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి తప్పించబడాలి అని అంటే దేవుడు మాత్రమే ఆ వ్యాధుల నుంచి తప్పించగలడు. హల్లెలూయా. డాక్టర్లు సృష్టించింది కూడా, డాక్టర్లకు ఇచ్చిన జ్ఞానము కూడా దేవుడే. హల్లెలూయా. దేవుని వల్ల ఏ కార్యము దేవుడు చేస్తాడు. డాక్టర్ల వల్ల చేయవలసిన కార్యాన్ని డాక్టర్ ద్వారా దేవుడు చేయిస్తాడు. ఆమేన్. నా బిడ్డలారా, నేను చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీ ద్వారా మరణము నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఖడ్గము తీసుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరణము నుంచి బయటికి తప్పించబడాలి. ఆ మరణము నుంచి
శక్తి కావాలంటే దేవుని బలముని కావాలి. దేవుని బలము ప్రార్థన జీవితం కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఆ రోగికి విడుదల అవుతుంది. ప్రార్థనలో ఉన్న బలం అది. ఆమేన్, ఆమేన్. అది ఒక వండర్. హల్లెలూయా. అది ఒక అద్భుతం. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, కష్టం వచ్చిన ఆ తర్వాత మీరు అనే మాట ఏంటో తెలుసా? దేవుళ్ళు ఆడనేస్తారంతే, మేము మందిరానికి రామనేస్తారంతే, దేవుడిని విడిచిపెట్టేస్తామని అంటారంతే. హల్లెలూయా. అది మీ మనసులోనికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుడు నాకేం చేశాను అంటారు మీరు. హల్లెలూయా. సహనముతో కానీ మీరు ఉంటే, ఓర్పుతో మీరు కానీ ఉంటే, మీరు రోగం మీదకి వెళ్ళినప్పుడు, మంచం పట్టే పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మంచం పట్టకుండా దేవుడు చేయగలడు. ఆమేన్. మంచం పట్టకుండా దేవుడు నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. నీ సహనమే నిన్ను కాపాడుతుంది, నీ మౌనమే నిన్ను బలపరుస్తుంది. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు నీ పట్ల కార్యాలు చేసి పెడతాడు. ఈయన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఏ స్కానింగ్? ఎంఆర్ఐ స్కానింగ్. ఆ స్కానింగ్లో చాలా ప్రాబ్లం ఉందని అక్కకు చెప్పారు. నెక్స్ట్ తర్వాత మరి అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటండి, ఎట్లా ప్రార్థన చేసామో తెలుసా? మేము మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే మోకరించి తెల్లారిందాక ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ సండే ఆదివారం తెల్లారిందాక ప్రార్థన చేస్తానే ఉన్నాను. 5 గంటలకి నేను పనుకున్నాను. ఆమె 5 గంటల నుంచి 9 గంటల దాకా అమ్మగారు లేచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆమె అమ్మగారు అన్నారు, నాన్న ఈ సండే నేను ఎవరినైనా పంపించినా నువ్వు వెళ్తావా? లేదమ్మా, దేవుని సన్నిధిలో వాక్యం అందించి మాత్రమే నేను వెళ్తాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని గట్టిగా పట్టుకోవాలి? ఎవరిని గట్టిగా పట్టుకోవాలి? ఎవరిని గట్టిగా పట్టుకోవాలి? ఒక రోగము నీ దగ్గరికి వచ్చిందంటే, అది తగ్గలేదంటే దేవుని దగ్గర పెరుగులాడాలి. ఆమేన్, ఆమేన్. దేవునితో పెరుగులాడుతూనే ఉండండి, చేసే కార్యాలు దేవుడు చేస్తానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆ బ్లడ్ చిక్కపడాలి, పలసపడాలి. చిక్కపడ్డ బ్లడ్ పలసపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటంట, నువ్వు వెరుగని జనులు నువ్వు పిలుస్తావు, నిన్నెరుగుని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. వింటున్నారా? నువ్వు చేసిన ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. వింటున్నారా? నువ్వు ఇప్పుడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు, మీరు వచ్చి వెళ్తున్నారు. ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారేమో, అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను. హల్లెలూయా. ప్రతి ఆదివారం మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, వచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఏం దొరుకుతుందో మీరు అనుకుంటే, అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సమాధానం. దేవుని దగ్గరికి వస్తున్నాను, ఏం ప్రయోజనం అనుకుంటున్నారు. మీరు వస్తున్న సంగతి, పోతున్న సంగతి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే స్ట్రగుల్కి, సమస్యకి అప్పగించబడతారో, అప్పుడు మీరు వస్తున్నది, ప్రార్థన చేస్తున్నది, దేవుని సన్నిధిలో రోధిస్తుంది. అప్పుడు అవన్నీ కూడా కుప్పగా దేవుని దగ్గర ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ కుప్పను చూస్తాడు. ఏమేమి చేసిందో, ఎలాగ నడిచావో, ఎలాగ ప్రవర్తించావో, దేవుని సన్నిధికి ఎలా భయపడుతూ వచ్చావో, ఎలా ప్రార్థిస్తూ వస్తున్నావో, ఎలా పాట పాడుతున్నావో, ఎలా దేవుని సన్నిధిలో మాటలు ఏ విధమైనటువంటి విధానంలో నువ్వు నడిపించబడుతున్నావో, ఆ కుప్పను చూస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈమె నా ఎదుట సరిగా ఉన్నదే, ఆమెని నేను లేపుతాను. ఆమేన్, ఆమేన్. ఇతను నా ఎదుట సరిగా ఉన్నాడు, వాళ్ళు సరిగా లేకపోయినా సరే పర్వాలేదు, నేను మాత్రం ఈయన మొక్కని చూసి వాళ్ళని నేను కాపాడుతాను. అబ్రహాముని బట్టి లోతుని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా.
సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్ని వర్షం కురిపించబడేటప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా, నా కొడుకు అక్కడ ఉన్నాడు, నా సహోదరుడు కొడుకు అక్కడ ఉన్నాడు, బయటికి తీసుకురావాలని నేను ఆలోచన చేస్తున్నాను. అంత రంగంలో ఆ హృదయాన్ని వెరిగి ఎవరిని బయటికి తీసుకొచ్చాడు? ఎవరిని బయటికి తీసుకొచ్చాడు? లోతుని బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన ద్వారా మీ బంధువులకు విజయం కలుగుతుంది. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి విజయం కలుగుతుంది. నీ ప్రార్థన ద్వారా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నావే, నీకు ఒక సమయంలో కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీ ప్రార్థన అప్పుడు నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఎప్పుడైతే విప్పదీయడం ప్రారంభిస్తాడో నువ్వు నడిచిన విధానాలన్నీ అక్కడ ఉండాలి. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ రిపోర్ట్లు అన్నీ నార్మలే వచ్చేసినాయి. నెక్స్ట్ తర్వాత మేము ప్రార్థన చేసి, అయ్యో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాము, అయ్యగారు కూడా. నెక్స్ట్ డే రిపోర్ట్లు అన్నీ నార్మల్ వచ్చేసినాయి. ఆమేన్, ఆమేన్. ఇది ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల అవుతుందా? ప్రయత్నించు. ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ బ్రతకట్లేదు. ఆ స్ట్రోక్ వస్తే తెలుసా, ఆ వ్యాధి వస్తే ఆస్తులన్నీ అమ్ముకున్నా బ్రతకట్లేదు. దేవుని దయ ఉంటేనే, దేవుని కృప ఉంటేనే ఆ మనుష్యుడు బ్రతుకుతాడు. ఆమేన్, హల్లెలూయా. వినండి, దేవుని వాక్యాన్ని వినండి. ఇంకొక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. నీవు ఓర్పు విషయమై వాక్యము గైకొంటే గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నిన్ను నేను కాపాడుతాను. ఆమేన్. నీకు ఓర్పు ఉంటే రాబోయే కాలంలో భయంకరమైనటువంటి వ్యాధులు రాబోతున్నాయంట ప్రజల మీదకి. హల్లెలూయా. మీకు తెలుసా, భయంకరమైనటువంటి వ్యాధులు ప్రజలు భరిస్తూ ఉన్నారు. మీకు తెలుసా? హల్లెలూయా. ఎప్పుడు చూడనటువంటి వ్యాధులు ఏంటండి? భయంకరమైనటువంటి వ్యాధులు ప్రజల మీదకి అపవాది కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తెగుళ్ళు ప్రజల మీదకి ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క భయంకరమైంది. హల్లెలూయా. ఒక్కొక్క వ్యాధికి లక్షల్లో ఖర్చు అవుతున్నాయి డబ్బులు. హల్లెలూయా. లక్షల్లో ఖర్చు అయినా సరే ఆ వ్యాధి వెంబడి ఆ వ్యాధిని పడ్డ వ్యక్తి ఏమన్నా బ్రతుకుతున్నాడంటే బ్రతకడం లేదు. మాట్లాడుతూ అవుతున్నాయా? ఆమేన్, ఆమేన్. అసలు బ్రతకాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క మనిషి కూడా మెడిసిన్ తోనే బ్రతుకుతున్నాడు ఈ దినాల్లో. మెడిసిన్ లేకపోతే బీపీ ఎక్కువైపోతుంది, మెడిసిన్ లేకపోతే షుగర్ ఎక్కువైపోతుంది, మెడిసిన్ లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మందుల మీద బ్రతుకుతున్నాడు. ఆమేన్, ఆమేన్. 100 సంవత్సరాలు బ్రతకాల్సిన వ్యక్తి 50 సంవత్సరాలకి చచ్చిపోతున్నాడు. 50 సంవత్సరాలు బ్రతకాల్సిన వ్యక్తి 25-18 సంవత్సరాలకే హార్ట్ అటాక్ తో చనిపోయేవాళ్ళు ఎంతమంది మీరు చూడట్లేదు? నా బిడ్డలారా, ఈ ప్రపంచమంతా భయంకరమైనటువంటి రోగాల తెగుళ్ళతో విస్తరించబడింది. ఆ తెగుళ్ళ నుంచి నువ్వు కాపాడబడాలంటే దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. ఆమేన్. రక్షించబడాలి అంటే నీ ఆరోగ్యము నీ కుటుంబము క్షేమకరంగా ఉండాలంటే నువ్వు చూడవలసింది లోకం వైపు కాదు, ధనం వైపు కాదు. హల్లెలూయా. వాళ్ళు వీళ్ళ వైపు కాదు, నువ్వు చూడవలసింది దేవుని వైపు. అవి నిన్ను ఎత్తుకుంటూ వస్తాయి. ఆమేన్, ఆమేన్. దేవుని వైపు నువ్వు చూడు. ప్రతి ఒక్కటి ఏది కావాలో నీ దగ్గరికి ఎత్తుకొని వస్తుంది. ఏది ఉండకూడదు అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి గ్రంథాల్లో లిఖించబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక. హల్లెలూయా. ప్రతి సండే దేవుని వాక్యాన్ని వింటున్నావు కనుక భూనివాసులందరూ శోధించబడుతున్నారు. లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా? కాపాడుతాను. ఆమేన్, ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ తల్లి చెప్పింది కదా, డాక్టర్లు కూడా హాస్పిటల్ చూపించారంట, అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయని చెప్పారు. కారణం ఏంటి? వెతుకుతున్నారా? హల్లెలూయా. భయంకరమైనటువంటి ప్రమాదకరమైన
మరణకరమైనటువంటి రోగాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. సంహార దూత మన దగ్గరికి రాకుండా ఉండాలంటే దేవుని కాపుదల ఉండాలి. నీ ఇంటికి యేసు రక్తం అనేది నీ గుమ్మానికి ప్రోక్షించబడి ఉండాలి. నీ హృదయం అనే గుమ్మానికి యేసయ్య తోడు ఉండాలి. ఆమేన్. నీ శరీరానికి యేసయ్య రక్షణ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి రెండు చేతులెత్తి హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయం వాక్యం విను. తగిన సమయంలో వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట విను. దేవుని మాట వింటే అది నిన్ను కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు పొద్దున్నే చేపలు పట్టడానికి వెళ్తాడు చెరువు దగ్గరికి. రాత్రంతా కష్టపడి ఒక సంచిలో వేసుకుంటాడు. ఒకడు వస్తాడు, ఎత్తుకెత్తుకు ఉండి వాడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు వాడిని బెదిరించి రాత్రంతా కష్టపడ్డ చేపలను వాడు ఏం చేస్తాడంటే డబ్బు లేకుండా దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమె వినండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా. గట్టిగా చప్పట్లు కొట్టు. పరిపూర్ణమై హల్లెలూయా. వాడు చేపలు పడతాడు. ఎత్తుకెత్తుగా ఉండి బాగా పర్సనాలిటీతో ఉండి బెదిరించి ప్రతిరోజు అదే పని. వాడు చేపలు పడతాడు, వీడు బెదిరించి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గరికి వెళ్తాడు, భార్య దగ్గరికి పోతాడు. నేను ఎట్లా మిమ్మల్ని సాగుతున్నానని తెలుసా అంటాడు. భార్య ఏ ఒక్క రోజు కూడా మాట్లాడదు, మౌనంగానే ఉండిపోతుంది. ఆమె మంచాన పడ్డవాడు మంచానికే ఉంటాడు. హల్లెలూయా. భార్య మంచాన పడ్డ కొడుకును చూసుకుంటూ వాడికి ఏం కావాలో చూసుకుంటూ వాడికి సేవ చేస్తూ భార్య జీవితం గడిపేస్తూ ఉంటది. ఇంట్లో డబ్బుకి కొరత ఉండదు. హల్లెలూయా. తిండికి కొరత ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేపలు పట్టేవాడు ప్రతిరోజు అదే పని. ఏదో ఒక రోజు ఈ చేపలు పట్టుతున్న నన్ను, నేను కష్టపడుతున్నా నేను ఈ రోజు నుంచి చేపలు తీసుకోపోకుండా ఉంటాడేమో అని ప్రతిరోజు ఎదురు చూస్తాడు. ఈ రోజు అతను రాకూడదని ఎదురు చూస్తాడు. వాడు వస్తాడు, బెదిరిస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వీడు ఉట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య అడుగుతుంది, ఏమండి మన వృత్తి చేపలు పట్టే వృత్తి కదా, ఎందుకు మీరు ప్రతిరోజు గాలం పట్టుకొని వెళ్తున్నారు, ప్రతిరోజు చేపలు వేటాడడానికి వెళ్తున్నారు, ఒక్క రోజు కూడా ఒక్క చేపలు కూడా తీసుకురాలేదు, నువ్వు పడుతున్న కష్టానికి ఏం ప్రయోజనం కనబడట్లేదండి, ఎందుకు కష్టపడుతున్నావండి అని అంటే, అమ్మా నా దగ్గరికి నాకు చేపలు బాగా పడుతున్నాయి, కానీ ప్రతిరోజు ఒకడు వచ్చి ఆ చెవుడు ఉంటాడే, ఎత్తికెత్తికి రౌడీలాగా ఉంటాడే, దౌర్జన్యం చేస్తాడే, వాడు వచ్చి ప్రతిరోజు తీసుకొని పోతున్నాడు. అమ్మా నేనేం చేయను. ఆమె వాడిని ఆపేవాడు ఎవరు లేరు. వాడి మీదకి తిరిగి మాట్లాడితే వాడు నన్ను చంపి ఆ చెరువులను పడేస్తాడట. హల్లెలూయా. వాడు నన్ను బెదిరిస్తున్నాడు, నేనేం చేయను అని వారికి చెప్పి ఒక్క రోజు కూడా చేపలు నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావురా, నేను రాత్రంతా కష్టపడ్డాను, నువ్వు తీసుకున్న పోయే హక్కు నీకెవరు ఇచ్చారు అని ఒక్కరోజు కూడా ఈ చేపలు పట్టే ఆ వ్యక్తిని అడగలేదట. ఆమె ఒకరోజు మంచి పెద్ద చేప పడితే ఆ చేపను తీసుకెళ్ళి దౌర్జన్యంగా మళ్ళీ బెదిరించుకొని తీసుకొని వెళ్ళి భార్య దగ్గర పడేస్తాడంట. ఆమె చికెన్ కొట్టుకెళ్తాడు, అక్కడ ఉన్న తగిలించిన కోడిని పట్టుకుంటాడు, దౌర్జన్యంగా తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాడు. మటన్ కొట్టుకెళ్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు, ఇన్ని కిలోలు కావాలని కొట్టించుకొని వస్తాడు, ఇంట్లో భార్య చేత వండిస్తాడు. భార్యని ఏమంటాడో తెలుసా, ఏమే ఉంటున్నావా, నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో తెలుసా మీకు అని భార్యని అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఈ మాటలు వినండి, ఈ మాటలు వినండి. ఒకరోజు ఆ పెద్ద చేపను తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాడు. మటన్ తీసుకొచ్చి ముందు పెడతాడు, చికెన్ తీసుకొచ్చి ముందు పెడతాడు, బోటి తీసుకొచ్చి ముందు పెడతాడు, తలకాయ తీసుకొచ్చి ముందు పెడతాడు, అన్ని కూరలు తీసుకొచ్చి ముందు పెడతాడు. చెయ్యి అంటాడు, తింటాడు, పండుకుంటాడు, లేస్తాడు, దౌర్జన్యంతోనే బ్రతుకుతాడు. ఆమె భార్య ఒక్కరోజు కూడా అతనికి ఎదురు తిరిగి మాట్లాడలేదండి. వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది. లాస్ట్కి ఒకరోజు తీసుకొచ్చి అక్కడ కూర్చొని, నాలాగా నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా చూశారా అని అడుగుతాడు భార్యని. భార్య అంటది ఒకటే మాట, హల్లెలూయా, నా తల్లిదండ్రులు నీలాగా చూడలేదు, కానీ నీలాంటి శాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేదు నా తల్లిదండ్రులు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు అంటున్నావు, ప్రతిరోజు నాకు చెప్తున్నావు, ఆ చేపలు పట్టిన వాడి దగ్గర నుంచి చేపలు తీసుకొచ్చి వండమని చెప్తున్నావు. ఒక్కసారి నేను అడిగాను, చేపలు పట్టేవాడి దగ్గర డబ్బులకే తీసుకొస్తున్నారా అని అడిగాను. దౌర్జన్యంగా తీసుకునే వస్తున్నానని చెప్పారు. ఆమె అతడు ఎప్పుడైనా నీకు ఎదురైనా తిరిగాడా? తిరగలేదు. హల్లెలూయా, వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరోజు కూడా ఎదురు తిరగలేదు. అతను బాగున్నాడా? బాగానే ఉన్నాడు. అతని కుటుంబం సంతోషంగా ఉందా? బాగానే ఉంది. అతని పిల్లలు సంతోషంగా ఉన్నారా? బాగానే ఉన్నారు. వాళ్ళకి తిండి సమృద్ధిగా జరుగుతుందా? వాళ్ళకున్న దాంట్లోనే సమృద్ధిగా తింటున్నారు, బాగానే ఉన్నారు. ఇన్ని బెదిరించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నా, నువ్వు బాగున్నావా? హల్లెలూయా. నీ కొడుకు బాగున్నాడా? ఆమేన్. ఆడు మంచం మీద పడి పుట్టిన కానించి మంచం మీద పెరుగుతున్నాడు, మంచం మీదే టాయిలెట్ పోతున్నాడు, మంచం మీద బాత్రూమ్ పోతున్నాడు, మంచం మీద అన్ని జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరు? నీ పాపం కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కష్టానికి, నేను పడుతున్న చాకిరికి ఈ రోజు నాకు ఒక బాధ కలిగింది. ఆ బాధ ఏంటో తెలుసా? అందరి దగ్గర తీసుకొని దౌర్జన్యంగా తీసుకొచ్చి పెట్టిన నీవు తిని ఏమన్నా బాగుండగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నావే, అదేంటో తెలుసా? పాపం. ఆమేన్. అదేంటో తెలుసా? శాపం. హల్లెలూయా. ఇప్పుడు కూడా రేపో మాపో కనబోతున్నాను, వాడు కూడా ఎలాగ పుడతాడో గ్యారెంటీ లేదు. హల్లెలూయా. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసినటువంటి శాపం కుప్పలాగా కట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు మౌనం ఉన్నారో తెలుసా? నేను కొట్టలేక కాదు, నేను బెదిరించలేక కాదు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే. వాళ్ళు ఎందుకు ఆగుతున్నారో తెలుసా? ఆ దేవుడిని బట్టి. ఆమె నువ్వు చేపల బట్టి తీసుకుని వస్తున్నావే, ఆడు ఒక్కరోజు కూడా నీ కాళ్ళ బతుకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతనికి ఓర్పు. ఆమె వాళ్ళు వింటున్న వాక్యము వాళ్ళని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. నువ్వేమో శాపాలు తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నావు. వాడు ఏ రోజైనా బతికి పట్టగలుగుతాడా, లేచి నడుస్తాడనే గ్యారెంటీ మాత్రం లేదు. ఆమేన్, ఆమేన్. వింటున్నారండి? నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను. వెనకొస్తున్నారా? ఆగారా? ఆగిన వాళ్ళందరూ హల్లే చెప్పండి. ఆగుతారా మీరు? ఎక్కడ బస్ స్టాండ్ తిరిగితే అక్కడ ఆగుతారు. నా వెనక వస్తున్నారా? మీరు వస్తున్నారా? నేను చెప్తున్న మాటలు వెనక వస్తున్నారా? అర్థమవుతుంది కదా? ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయాడంట. ఏ విషయంలో కుప్పకూలిపోయాడంటే, వాళ్ళు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు శోధించబడకుండా వాళ్ళ శోధన, వాళ్ళ పాపమంతా తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నారండి మీరు. ఇది తెలియక ఇన్ని రోజులు నేను నోరు తెరిస్తే నా నోరు ఏం చేస్తున్నారు తెలుసా? నొక్కి వేస్తున్నారు. ఇంకా నా వల్ల కావట్లేదు, అందుకే తిరిగి మాట్లాడుతున్నాను. ఆమె వాడు రాత్రి అంతా కష్టపడి పిల్లలకు పెట్టుకుందామని అమ్ముకొని ఇంట్లో గడుపుకుందాంలే
అని వాడు బాధపడుతూ రాత్రంతా కష్టపడితే వాడి కష్టాన్ని నువ్వు తింటున్నావు కదండి. హల్లెలూయ. అది పాపం కదా. వాడేదో డబ్బులు తీసుకొచ్చుకొని ఒక మేకపోతునికి తీసుకొచ్చుకొని కట్ చేసి తీసుకొస్తే వాడి దగ్గర కిలోలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు. అది పాపం కదా. నీ దృష్టికి నీకు మాట్లాడే మాట నీకు మంచిగా కనబడుతుందా? సమాజంలో నువ్వు మంచిగానే ఉన్నావు అనుకుంటున్నావా? లేదండి. హల్లెలూయా. నీ విలువేంటో నీ పక్కనున్న వాళ్ళని అడుగు, చెప్తారు. ఆమేన్. నువ్వు ఎలాగో జీవిస్తున్నావో, నువ్వు ఎటువంటి దానో ఈ గల్లీలో ఉన్న వాళ్ళని అడుగు, చెప్తారు. విలువ లేని జీవితం నాకెందుకండి, నీకు భారీగా నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదని మా నాన్నకు తెలుసుకోకుండా తీసుకొచ్చి నీకు కట్టబెట్టాడు. ఆమేన్. నాకు కలిగిన పాపం అంటే, నేను చేసుకున్న పాపం అంటే తెలుసా, నిన్ను చేసుకోవడం వల్లనే నేను పాపంలోకి వెళ్ళిపోయాను. నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, నా చెల్లెలికి, నా అన్నదమ్ములు పుట్టిన వాళ్ళందరూ మంచి ఆరోగ్యంగా పుట్టారు. కానీ నీ రక్తం పంచుకొని పుట్టిన వాడు అనారోగ్యం పాలై మంచం పట్టి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏ ఒక్క రోజు కూడా మంచి కార్యాలు చేయలేదు. మంచి కార్యాలు చేయని వాడికి ఎటువంటి వాడు పుడతాడు? వినండి. హల్లెలూయా. దేవుని మాట వినకుండా ఒక సొమ్ము దోచుకునే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు వస్తారు? ఎటువంటి శాపం వస్తుంది? ఆమె 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 అన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. భార్య చెప్తా ఉంటే కన్నీళ్ళు విడవటం ప్రారంభించాడు. తప్పు తెలుసుకున్నాడు. హల్లెలూయా. నిజమే. వాడు ప్రతిరోజు చేపలు పట్టుకుంటాడు. ఒక్కరోజు కూడా నా డబ్బులు నాకు ఇవ్వ అని ఒక్కరోజు కూడా అడగలేదు. అమ్మా, నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో, ఎవరి దగ్గర అయితే బెదిరించి తెచ్చుకున్నానో, ఎన్ని రోజుల నుంచి తెచ్చుకుంటున్నానో అన్ని రోజుల డబ్బులు వాళ్ళకి తెచ్చేస్తాను. అన్ని రోజుల డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. పాపం పోద్దా? నీ పాపము పోయిందో లేదో రేపు నీకు పుట్టబోయే వాళ్ళని అడిగితే, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా పుట్టారో ఎలా ఉన్నారో చూస్తే అప్పుడు అర్థమవుతుంది నీ పాపం పోయిందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీల మీద వడ్డీలు వ్యాపారం చేసేవాడు నిత్తి తగ్గితే ఒప్పుకునేవాడు కాదు. సుంకరి చక్రయ్య. హల్లెలూయా. ఏ చక్రయ్యనా? ఏ చక్రయ్య? పొడుగు చక్రయ్య, పొట్టి చక్రయ్య? పొట్టి చక్రయ్య. హల్లెలూయా. రక్తం పిండి మరి వసూలు చేస్తాడు. ఆమె ఆమె అతను కలిగిందండి మార్పు. యేసు ప్రభువును చూడాలని అతను కలిగింది. హల్లెలూయా. నా బిడ్డలారా, నీ పిల్లలకి, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి దేవుని సత్యం అర్థం కాకపోతే ఇలానే చెప్పండి. ఆమేన్. భార్య చెప్తుంది, నువ్వు మారే సమయం వచ్చింది, నువ్వు మారకపోతే నువ్వు కూడా చస్తావు, నువ్వు కూడా మంచానికి ఇంకో మంచం, వాడి పక్కన నీకు ఇంకో మంచం వేస్తారు, త్వరలో కూడా నువ్వు మంచాలు పోలవుతావు. మంచం మీద పడ్డ నీవు ఎటువంటి వ్యాధిని అనుభవిస్తావో తెలుసా? కొంతమంది బ్రతికి ఉండగానే పురుగులు పడతారు. మీకు తెలుసా? పురుగులు పట్టి చచ్చిన వాళ్ళు లేరా? అసలు మంచి బతుకున్న మనిషికి పురుగులు పట్టడం ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? అది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు ఓర్పుగా ఉంటే, దేవుని వాక్యాన్ని గైకుంటే నడిస్తే నువ్వు శోధన కాదు అప్పగించబడు. ఏ శోధనకి? శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది ఇంత భయంకరమైనటువంటి కరోనా వ్యాధి వస్తే ఇంతమంది సేవ్ అయిపోయారు. వీరందరూ సేవ్ అయిపోయారు. ఆమె మనందరూ సేవ్ అయిపోయారు. ఆమె దీనికి కాపుదల ఏంటో తెలుసా? దేవుని కాపుదల. బిడ్డలారా, మీకు ఓర్పు ఉంటే చాలు. ఆ చేపలోడి దగ్గరికి వెళ్ళాడు.
ఇంటి దగ్గరికి వెళ్ళి తీనంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, అరే నా దౌర్జన్యంగా నా దగ్గర బెదిరించుకుని చేపలు తీసుకుపోయేవాడు వచ్చాడు. ఇదిగో ఇన్ని రోజులు నీ దగ్గర బెదిరించుకొని చేపలు తీసుకుని వెళ్ళాను. దాని వెలంతో నాకు తెలియదు, కానీ దానికి డబ్బులు ఇచ్చేస్తున్నాను, తీసుకోన్నాడు. ఆమె మటన్ కొట్టుకెళ్ళాడు, చికెన్ కొట్టుకెళ్ళాడు. హల్లెలూయా. వాళ్ళందరూ అడుగుతున్నాడు, ఇన్ని రోజులు మీ దగ్గర బెదిరించుకొని తీసుకొని వెళ్తా ఉంటే ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఏందయ్యా అంటే వాళ్ళు చెప్పారు ఒకటే మాట, అయ్యా మేము చెప్పవలసిన ఆయనకే చెప్తున్నాం. ఏమని చెప్తున్నారు? నాయన, వీళ్ళ కొడుకు మంచానికి పడ్డాడు, కానీ ఇతను మాత్రం పడకూడదు. ఆమె నీ భార్య ప్రెగ్నెంట్ అది కాదా, అటువంటి ఇతను చేస్తున్న పాపాలకి కారణంగా ఇంకొక కుంటోడు ఆవిడిని ముట్టకూడదు అని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఏదో ఒక రోజున ఇతను మార్చని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఇంత ఓపిక మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత సహనం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన చేస్తూ ఉంటే, సువార్త ప్రకటించబడుతుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు చంపడానికి గుర్రముల మీద రంకులేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అన్ని హక్కులు కలిగినటువంటి వాడు పౌలు. బ్రతికున్నాగానే నిలువున చంపగలిగే హక్కును తీసుకున్నవాడు పౌలు. ఎక్కడైతే దేవుని సువార్త ప్రకటించబడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలువున చంపివేయాలని పరిగెత్తుతున్న వ్యక్తిని దేవుడు కొట్టడం ప్రారంభిస్తే కళ్ళు కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఆయన వైపు చూడడం ప్రారంభించాడో, గుర్రం నుంచి కింద పడిపోయాడు, ఆ వెలుగును చూశాడో ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఓర్పుతో ఉన్నావా? దేవుని మాట వింటున్న నువ్వు సహనముతో సమాధానం చెప్తున్నావా? నా బిడ్డలారా, మీకు అర్థమవుతున్నాయా నా మాటలు? నా దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతున్నాయా? వాక్యము గైకుంటే శోధించుటకు లోకమంతటి మీదకి రాబోతున్న కాలంలో మనిషిని శోధించగలిగే తెగుళ్ళు రాబోతున్నాయంట. రాబోయే కాలంలో భయంకరమైనటువంటి వ్యాధులు ప్రపంచం మీదకి రాబోతున్నాయంట. తప్పించబడాలి అని అంటే, ఆ శోధన కాలంలో నువ్వు కాపాడబడాలంటే నీకు ఓర్పు ఉండాలి. దేవుని వాక్యము నీలో పనిచేయాలి. రా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రా, ప్రతి దినము దేవుని ఎదుట మోకరించు. అయ్యో, రాబోయే రోజు ఎలాగుంటుందో నాకు తెలియదు, నా కుటుంబము కాపాడబడాలి, నా కుటుంబ వ్యవస్థ రక్షించబడాలి, ఏ తెగులు కానీ ఏ రోగం కానీ నా కుటుంబం మీదకి రావడానికి వీలదు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో, ఇది ప్రవచనంతో కూడినటువంటి మాట, ఆమె లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఆమె చెప్పండి, ఒక చేయకు పట్టుకొని. హల్లెలూయా. ఒక చేయకు పట్టుకొని చెప్పండి. రాబోయే కాలంలో రాబోతున్నటువంటి శోధనలను జయించడానికి ఇన్ని రోజులు, ఇన్ని దినాలు నేను ఓర్పుతో లేను. ఇంక మీదట ఓర్పు కలిగి జీవిస్తాను. వాక్యం వింటాను, వాక్యము చదువుతాను. ఇక మీదట ప్రపంచం మీదకి రాబోతున్న శోధన, లోకమంతటి మీదకి రాబోతున్న శోధనలో నుంచి నేను కాపాడబడబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ, నేను కాపాడబడబోతున్నాను. నా కుటుంబం కాపాడబడబోతుంది, నా భర్త కాపాడబడబోతున్నాడు, నా భార్య కాపాడబడబోతుంది, నా పిల్లలు కాపాడబడబోతున్నారు. దీన్ని కాపాడడానికి మనుషులు కాదు, యెహోవా ఈరే దేవుడు నాకు తోడుగా ఉండి అందరినీ కాపాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, అందరినీ కాపాడబోతున్నాడు. నీకు వ్యాధి ఉండొచ్చు, నీకు అనారోగ్యం ఉండొచ్చు, ఏ బలహీనత ఉన్నా సరే, నీకు ఎన్ని
చాలామంది భయపడుతున్నారంటండి. తొందరగా నాకు అనారోగ్యాలు అన్నీ స్టార్ట్ అయిపోతే నేను చచ్చిపోతానని భయపడుతున్నారంట. ఇటువంటి భయాలు మీకేం అవసరం లేదు. ఆమె వాక్యమే మందు. హల్లెలూయా. ప్రతిరోజు వేసే టాబ్లెట్ మందు కన్నా వాక్యమే మందు. ఆమె ప్రతిరోజు నువ్వు వాడుతున్న మెడిసిన్ కన్నా వాక్యమే మందు. హల్లెలూయా. వినండి, నా గురించి ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిజం చెప్పండి, యేసయ్య చూస్తున్నాడు. మీరు చేయకపోయినా బాధలేదు, దేవుడు చూస్తున్నాడు. నా గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆమె చేయని వాళ్ళని కూడా దేవుడు దీవించింది దాకా. ఒక ఆయన చొప్పదండిలో నేను తొందరగా వెళ్తున్నాను లోపలికి. అనుకుంటూ ప్రైజ్ లాడయ్యా అన్నాడు ఆయన. ప్రైజ్ లాడయ్యా అన్న. నా గురించి ప్రార్థన చేస్తావా అన్నాడు. చేస్తున్నా అన్న. బాగా కావాలన్నాడు. హల్లెలూయా. నాకు బాగా అయ్యేటట్టు ప్రార్థన చేయన్నాడు ఆయన. నేనేమన్నానంటే, నా గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ప్రార్థన చేస్తావని అడిగాడు. ప్రతి రోజు నీ గురించి ప్రార్థన చేస్తా అన్నాడు ఆయన. ప్రతిరోజు నా గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రతిరోజు. ఆయన ఎవరో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తానని అడుగుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? హెచ్రా వాళ్ళ నాన్న. హెచ్రా ఎవరో తెలుసా? ఒకసారి హెచ్రా కూడా వాళ్ళ నాన్న. ఆమె నా గురించి ప్రార్థన చేస్తావా అన్న. నీ గురించి చేస్తాను, అయ్యగారి గురించి చేస్తాను, అమ్మగారి గురించి ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆమె మనం కాపాడబడ్డానికి నీ ప్రార్థన ఒకటి పనిచేయదు, అందరి ప్రార్థన కావాలి. ఆమె నువ్వు కాపాడబడ్డానికి నీ ప్రార్థన ఒకటే కాదు, అందరి ప్రార్థనలకు కావాలి. ఆమె 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రాబోయే దినాల్లో మీరు ఓర్పు కలిగి దేవుని వాక్యం వింటే అది మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. అందరికీ డబల్గా ఇచ్చేసి ఇంటికి పోయి పెద్దగా ఏడవడం ప్రారంభించాడంట. ఆమె అందరిని బెదిరించానే. ఏదో నన్ను చూసి అందరు భయపడుతున్నారు అనుకున్నాను, కానీ పాపాన్ని కూడబెట్టుకున్నాననే సంగతి ఈరోజే నాకు తెలిసిందమ్మా నువ్వు చెప్పబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లలకు కూడా బెదిరించి చెప్పకపోతే వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోరు. దానికి బాధ్యురాలు నువ్వే, దానికి బాధ్యుడు నువ్వే. ఆమె నీ భర్తకు కూడా చెప్పకపోతే దానికి బాధ్యుడు నువ్వే. వాడు మారరు అనకండి, మారుతాడు. మారరు అనకండి, మారుతాడు. హల్లెలూయా. 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 ఇటువంటి ఓర్పు నాకు కావాలమ్మా. ఇటువంటి ఓర్పు నాకు కావాలి. ఈ ఓర్పు కావాలంటే పో అక్కడికి. ఎక్కడికి పో? ఈ ఓర్పు కావాలంటే అక్కడికి పోదాం. పో. మంచాన పడ్డవాడు కూడా బాగవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పోదాం. పో. ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? ప్రతిరోజు వాళ్ళు ఆరాధిస్తుంటారే, వాళ్ళు మోగుతూ ఉంటారే, వాళ్ళు పాడుతూ ఉంటారే. ఆ స్థలానికి పోగొప్ప మనం బాగవుతాం. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావటం ప్రారంభించాలి. హల్లెలూయా. నా బిడ్డలారా, మీరు ఓర్పుతో ఉంటే నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నీ మాటను నువ్వు తగ్గించుకుంటే నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రావడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనిషికి కావలసిన వైద్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యము.
మనిషికి కావలసినటువంటి వైద్యం ఏంటో తెలుసా? ఓర్పు. నువ్వు ఓర్పు దేవుని